ఇక ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం 2023 నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, చట్టాన్ని రద్దు చేయకపోతే న్యాయ పోరాటం చేస్తానన్నారు కేఏ పాల్. ఆంధ్రుల హక్కుల కోసం న్యాయవాదులు పోరాటం చేస్తున్నారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్ విఫలమయ్యారంటూ మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై అనేక కేసులు న్యాయం పోరాటం చేసి విజయం సాధించానని, ఇప్పుడు కూడా విజయం సాధిస్తానంటూ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం ద్వారా కోట్ల విలువైన భూములు కాజేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలందరూ గ్రహించాలని కేఏ పాల్ సూచించారు. 4.5 సంవత్సరాలుగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ దూషించలేదు. కొన్ని విషయాల్లో ఆయన సంపూర్ణంగా ఫెయిల్ అయిపోయారు. ఉదాహరణ, స్టీల్ ప్లాంట్ని ఆపడంలో ఆయన విఫలమయ్యారు. 2, ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్చడం విఫలమయ్యారు. 3, రాజధాని కట్టడంలో విఫలమయ్యారు. 4, స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు. 5, స్పెషల్ ప్యాకేజ్ తేవడంలో విఫలమయ్యారు. 6, 60 లక్షల మంది ఆంధ్రులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమయ్యారు. 7, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారిని ఢీకొనడంలో విఫలమయ్యారు. 8, 5 లక్షల కోట్లు అప్పు చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇంకొక 5 లక్షల కోట్లకి వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో విఫలమయ్యారు.